లో ఉన్నాయి. ఇదే డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, 2 ఏళ్ల నుంచి బిల్లులు పెండింగ్ లో ఎందుకున్నాయి అసలు? అంటే 2 ఏళ్లనే కాదు, ఇది బీఆర్ఎస్ హయాం నుంచి కూడా ఈ సమస్య ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాళ్ళు ఇచ్చిన హామీలతోటి ఇంకా సమస్య తీవ్రతరం అయిపోయింది. మీకు 2014లో మిగులు రాష్ట్రం తెలంగాణ 72,000 కోట్ల అప్పులు ఉమ్మడి రాష్ట్రంలో ఉండే. ఇవాళ తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా 2 రాష్ట్రాల్లో అతిపెద్ద సమస్య పెండింగ్ బిల్లులు. కాంట్రాక్టర్లనే కాదు, ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి. దీనికి నేనేం కారణం అంటానంటే ఓవర్ పాపులిజం, ఫ్రీబీస్ ఇష్టం ఉన్నట్టు ఇవ్వడం వల్ల 2 రాష్ట్రాల్లో దేశంలో మరే రాష్ట్రాల్లో ఈ విధంగా లేవు పెండింగ్ బిల్స్. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఏమైనా కాంట్రాక్ట్ చేపట్టండి, ఇమ్మీడియట్ గా బిల్స్ వచ్చేస్తాయి. మన పక్కన కర్ణాటక ఉంది, లేదా మధ్యప్రదేశ్, మహారాష్ట్రనో, పూర్ స్టేట్స్ అంటాం కదా, బీమారు స్టేట్స్, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో చేయండి, మీరు పనిచేసిన 1-2 నెలల్లో శాంక్షన్ అవుతాయి. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బిల్లులు పెండింగ్. కాంట్రాక్టర్లకనే కాదు, చాలా దారుణం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బిల్లులు, ఎటువంటి బిల్లు అంటే రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జీపీఎఫ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్. అంటే ఉద్యోగులు మనం ప్రైవేట్ ఉద్యోగులు పిఎఫ్ కటింగ్ అవుతుంది, ఈపీఎఫ్ అంటారు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. గవర్నమెంట్ ఉద్యోగులకు జీపీఎఫ్. వాళ్ళు ఎంత డబ్బు కడతారో ప్రభుత్వం కూడా అంత డబ్బు కడుతుంది. తర్వాత గ్రాట్యుటీ, రిటైర్ అయిన తర్వాత ఇచ్చే బెనిఫిట్. ఇవన్నీ రావాల్సినవి కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళు బట్టి విక్రమార్క స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ 10,000 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టి పోయింది, దాని సగం మేము చేసాం, మేము ఎంప్లాయీస్ సంబంధించి చూస్తాం రిటైర్మెంట్ బెనిఫిట్. అంటే రిటైర్ అయిన వాడికి సంవత్సరం తర్వాత కూడా బెనిఫిట్ అందట్లేదు. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఒక ఇల్లు కొనుక్కోవాలో లేదా పెళ్లి ఖర్చు పెట్టుకోవాలని అనుకుంటారు. ఆర్టీసీ కార్మికులుగా అయితే వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకే ఇవ్వని పరిస్థితి. ఇక కాంట్రాక్టర్ల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కాంట్రాక్టర్లకు కేసీఆర్ హయాంలో చివరి ఏడాదిలో బిల్లులు చెల్లించలేదు అని. చివరి ఏడాది ఏంది, కేసీఆర్ హయాంలో 2-3 సంవత్సరాల బిల్స్ కూడా పెండింగ్ లో ఉన్న సందర్భాలు. ఇప్పుడు ఎమ్మెల్యేలు 10 మంది పోయినారు కదా, 10 మందిలో ఒక 4-5 కేసీఆర్ గవర్నమెంట్ లో వాళ్ళు చేసిన కాంట్రాక్టులకు సంబంధించి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్ నాట్ ఓన్లీ కాంట్రాక్ట్స్. ఇప్పుడు వి ప్రకాష్ చెప్పారు, మనకు పోచారం శ్రీనివాసరెడ్డికి నియోజకవర్గంలో ఉన్న సర్పంచులు చాలా మంది పనులు చేసుకున్నారు, అవి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇట్లా పెండింగ్ బిల్స్ గురించే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఈ పెండింగ్ బిల్స్ సమస్య అన్నది చాలా పెద్ద సమస్య. దీన్ని అడ్రస్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ పుట్టి మునగడం ఖాయం. ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఆ విధంగా జరిగింది